అకాల వర్షాలు రైతన్నల కన్నీటికి కారణమవుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మడివరం నియోజకవర్గ పరిధిలో కురిసిన అకాల వర్షం రైతుల జీవితాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంట చేతికందే సమయానికి ప్రకృతి తీవ్రంగా దెబ్బతీసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవటంతో పంట పొలాల్లో నీట మునిగిపోయాయి. వరి పంట నెలకొలటంతో రైతులు కష్టానికి ఫలితం లేకుండా పోయింది. కోతకు సిద్ధంగా ఉన్న పంట వర్షానికి తడిసి ముద్దైంది. పలుచోట్ల వరి కుంకలు నేలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కోతలు పూర్తయి ఎండబెట్టిన ధాన్యం రాశులు కూడా వర్షానికి తడిచాయి. దిగుమతులకు సిద్ధం చేసిన ధాన్యం రాశులను రక్షించుకోవడానికి రైతులు బరకాలు వేసి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అకాల వర్షాలు రైతన్నలు కన్నీటికి కారణమవుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మడివరం నియోజకవర్గ పరిధిలో కురిసిన అకాల వర్షం రైతుల జీవితాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంట చేతికందే సమయానికి ప్రకృతి తీవ్రంగా దెబ్బతీసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పంట పొలాలు నీట మునిగాయి. వరి పంట నెలకూలిపోవడంతో రైతుల కష్టానికి ఫలితం లేకుండా పోయింది. కోతకు సిద్ధంగా ఉన్న పంట వర్షానికి తడిసి ముద్దైంది. పలుచోట్ల వరి కంకులు నెలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కోతలు పూర్తయి ఎండబెట్టిన ధాన్యం రాశులు కూడా వర్షానికి తడిచాయి. ఎగుమతులకు సిద్ధం చేసిన ధాన్యం రాశులను రక్షించుకోవడానికి రైతులు బరకాలు వేసి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం కోనసీమ జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు, లైవ్లో అందిస్తారు. రైట్ వెంకటేశ్వరరావు, చెప్పండి. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంబేద్కర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అటు కొత్తపేట నియోజకవర్గం కావచ్చు, ముమ్మడివరం నియోజకవర్గం కావచ్చు, తాళ్ళరేవు మండలంలో కావచ్చు, అదేవిధంగా ఏదైతే కిగనూరు నియోజకవర్గం, ఈ నియోజకవర్గాలన్నీ కూడా సుమారు 1,00,000 ఎకరాల పైబడి వరి పంట సాగు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే కోతల దశకు రావడం, కోతల దశలో ఉండడం, ఈ వర్షాలు పడడం ఇక్కడ రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు సగానికి పైగా వరి పొలాలు కోయాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి 30% మాత్రమే ఇక్కడ వరి కోతలు కోసి మిగిలిన 70% కోయాల్సిన పరిస్థితిలో ఒక పక్క డీజిల్ కొరత, మరో పక్క ఈ అతివృష్టి అనావృష్టి వర్షాల కారణంగా రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. 70% కోయాల్సి ఉంది. అయితే దీనికి కొన్ని చోట్ల ఇప్పటికే కోతలు కోసారు. కోతలు కోసినప్పటికీ కూడా వరి పొలాల్లో గట్ల మీద ఈ పంట ఏదైతే పండించిన పంట అక్కడే ఉండడం, గట్లు కళ్ళల్లో ఉండడం, రైతు కేంద్రాల రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వారు సరిగ్గా కొనుగోలు చేయకపోవడం వంటి అంశాలు రైతులను తీవ్రంగా కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ తడిసిపోయిన ధాన్యం ఏదైతే ఉందో దాని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఏదైతే గిట్టుబాటు ధర తమకు కల్పించే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మాదిరిగానే రైతులకు తడిచిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరతో కల్పించడంతో పాటు ప్రస్తుతం ఏదైతే వరి పొలాలు ముంపుకి గురైన వరి పొలాలకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని
రైతులు అధికారులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రైతు భరోసా కొనుగోలు ద్వారా కొనాల్సిన ధాన్యం కంటే ఆ, కొనుగోలు సరిగ్గా జరగట్లేదని, అందువల్ల ధాన్యాన్ని కళ్ళాల వద్దే ఉంచి తాము కొనుగోలు ఏదైతే ధర కనీస ధర పలికినప్పుడు అమ్ముదామని వారు రైతులు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో ఇటువంటి వర్షాలు కురవడం పంటలు తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులు అయితే అదే ఆదేశాలు జారీ చేశారు. ఈ జిల్లాలో ఎంత మేర పంట నష్టం వాటిల్లింది, ఆ పంట నష్టానికి సంబంధించి విత్తనాలు తయారు చేయాలని చెప్పడం కూడా జరిగింది. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. తడిసిన ధాన్యం ఏదైతే ఉందో దానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతులకు నష్టాలను నివారించడానికి కూడా తాము చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సుమారుగా జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో పంట నష్టం పోయిందని చెప్తున్నారు? ముఖ్యంగా ఆ, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇంకా పంట నష్టాలు అయితే అంచనా వేయాల్సి ఉంది. ఎందుకంటే సుమారు 1,00,000 ఎకరాల పైబడి ఇక్కడ వరి సాగు చేస్తూ ఉంటారు. అటువంటి తరుణంలో ఇటువంటి పంట నష్టాలు తీవ్రంగా కలిపివేస్తున్నాయి రైతుల్ని. ముఖ్యంగా ఆ ఏదైతే తీర ప్రాంతాల్లో ఉందో తీర ప్రాంతాల చుట్టూ ఉన్నటువంటి ఈ పల్లపు ప్రాంతాల్లో వరి చేలు ఇప్పటికే నీట మునిగాయి. మరి కొన్ని చోట్ల తడిచిన ధాన్యం అయితే తడిచిపోయింది. కోతల ధాన్యం తడిచిపోయింది. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు తయారు చేయాల్సింది. అంచనాలకు అనుగుణంగా వారికి నష్టపరిహారం అందించే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అది రైతులకైతే హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా నష్టపోయిన రైతులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యంగా రైతులు ఏదైతే ఉందో దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఇవ్వమని ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి తీవ్రంగా నష్టపోయాం. గతంలో తుఫానుల వల్ల కూడా చాలా మట్టి నష్టపోయాం. అటువంటి తరుణంలో మళ్ళీ ఇంకోవాల తొలకరి పంట ఏదైతే నష్టపోయామో ఆ నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో ఉన్నప్పటికీ మళ్ళీ రబీ పంటలో కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాలని ఎట్టి పరిస్థితుల్లో నివారించడానికి వారికి ప్రభుత్వం నుంచి ఆసరా కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఎంత మేర ధాన్యం నష్టపోయామో ఆ నష్టానికి సంబంధించి రైతులకి గిట్టుబాటు ధర కల్పించి తడిసిన ధాన్యాన్ని కొనడంతో పాటు వారికి జరిగిన నష్టానికి ప్రభుత్వం నుంచి భర్తీ చేసే విధంగా జిల్లా అధికారి చర్యలు తీసుకోవాలని అయితే రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు. అది తాళర మండలం అండి, లచ్చిపోలం గ్రామం అండి. లచ్చిపోలం గ్రామంలో మాకు 5 ఎకరాల వరకు వ్యవసాయం ఉందండి. వ్యవసాయం చేస్తున్నామండి. 3 ఎకరాల వరకు పోసామండి. 2 రోజుల నుంచి ఎండ పెట్టించామండి. మనుషులను బట్టి 2 రోజుల నుంచి ఎండ పెట్టామండి. అనుకోకుండా అకాల వర్షం రావడం వల్ల అండి ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా తడిసిపోయినాయండి. మాకు ఎక్కడ కళ్ళాలు లేకపోవడం వల్ల అండి మెయిన్ ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే మాకు సరైన కళ్ళం ఎక్కడ లేదండి. కళ్ళం లేకపోవడం వల్ల ఈ రోడ్డు మీద పోసామండి. ఈ వర్షం నీరు అంతా కూడా అండి కింద బరకాలు వేసినా బరకాలు లేకపోయినా కూడా అండి ఈ పక్కన పక్కగా నీరు వచ్చేసిందండి. మొత్తం పైన తడిసిపోయిందండి, కింద తడిసిపోయిందండి. రైతు బతుకు ఏమీ బాగోలేదండి. చాలా రైతు ఎప్పుడు కూడా కష్ట పరిస్థితిలో ఉన్నాడండి. దీనికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మరి కొంచెం రైతులు ఏదే విధంగా ఇటువంటి సమయంలో ఆదుకుంటే అండి రేపు పొద్దున్న మేము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా వరకు కూడా క్రమక్రమంగా తగ్గిపోతున్నారండి. రైతులు కూడా వాళ్ళకి ఏమి జీవనోపాధి లేదండి, కుదరట్లేదు కదండి. ఎక్కడండి ఇప్పుడు 5 నెలల నుంచి పాటలు పడుతుందండి. వేళ కోతకొచ్చి చేతికొచ్చే సమయానికి మొత్తం ఈ విధంగా జరిగిందండి. మరి ప్రభుత్వ అధికారులు కొంచెం రైతుల పట్ల కొంచెం చర్య తీసుకుని దీనికి ఏదో సరైనటువంటి కొంచెం పంట నష్టం ఏమైనా కొంచెం మేము కోరుతున్నామండి. నాది రోడ్డు మీద అవుతుంది. ఇప్పుడు 150 బస్తా వరకు రోడ్డు మీద ఉండిపోయిందండి. ఎక్కడ అవుతుంది 4 చోట్ల ఉందండి. 4 చోట్ల ఒక 150 బస్తా వరకు ఉందండి. కోసి ఆరబెట్టేసి ఆరిపోతుందండి. దగ్గర ఈవేళ చూసేదండి. ఈవేళ ఎండకాస్తండి. ఈవేళ కోసేసి ఈవేళ ఎండబెట్టేసి రాచేసేసి చూసేస్తాడు. సాయంత్రం చూస్తాడు సాకర్ గారు అనుకో ఆయన చూసుకెళ్ళిపోతారండి. ఈలోగా అనుకోకుండా వర్షం గురించి ఇలాగ అయిపోతుందండి. అది దయచేసి ప్రభుత్వ అధికారులు కొంచెం రైతులని కొంచెం దానికి గిట్టుబాటు ధర కాకుండా అండి కొంచెం ఆదుకోవాల్సిందిగా అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నామండి. మరి రైతుని ప్రభుత్వం ఆదుకోకపోతే మేము ఇంకా ఎందుకు చేయలేకుండా ఇంకా చూసేద్దాం అంటేనేమో సాకులు పట్టుకెళ్ళకపోవడం, ఆటలు తినడం అలాగే మమ్మల్ని ఇబ్బంది పడడంలో ఎక్కడికి వెళ్తున్నాయి దానివ్వండి. అందుకని మీరు సహకారం మరి కొంత సాయం చేసి రైతులకి వర్షం గురించి కొంచెం దెబ్బతిన్నామండి ఇప్పుడు. అందుకని మీరు 10 ఎకరాలండి, 10 ఎకరాలకు 500 బత్త అవుతుందండి. 500 బత్త అవుతుందండి. పోయే దానికి 500 బత్తాలని ఒక 100 బత్తాలు 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 100 బత్తా
చిత్తూరు జిల్లా మామిడి రైతులను అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. గతేడాది సరైన ధర లేక దెబ్బతిన్న రైతును తాజాగా అకాల వర్షం మరోసారి దిగా చేశాయి. ఇవాళ కార్వేటి నగరంలో కురిసిన భారీ వర్షానికి మామిడికాయలు రాలిపోయాయి. దీంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు భోరుమంటున్నారు. ఇప్పుడిప్పుడే పంట పక్వానికి వస్తోందని, ఈ సమయంలో వాన నట్టేట ముంచిందని మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలంలో అకాల వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఈదురుగాలులతో కూడిన వర్ష బీభత్సం సృష్టించింది. భీకర గాలులు దాటికి మండలంలో అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. ప్రధానంగా మండలంలోని కుదుమ, గౌరీపురం, పరసపాడు, సింగనాపురం పరిసర గ్రామాల్లో వందల ఎకరాల్లో చేతికొచ్చిన పంట నేలమట్టం అవడంతో లక్షల్లో నష్టం వచ్చిందని రైతులు అంటున్నారు. అకాల వర్షం కారణంగా పంటలు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మాకు గదవలస గంగరాజపురంలో నాకు 2 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇదంతా అరటి తోట వేసానండి. మన శుక్రవారం నిన్న వచ్చిన శుక్రవారం అకాల గాలికి మొత్తం అరటి తోటలు తీసుకుందండి. మాకు గత ప్రభుత్వాలు జరిగితే మాకు నష్టపరిహారం ఎంతో కొంత ఇచ్చారు. మీరు కూడా వస్తారని మేము ఆశిస్తున్నాము. నా పేరు నాగభూషణ్ రావు, పరజపాడు విలేజ్, జీవవలస మండలం. నిన్న అకాల వర్షం కారణంగా 200-300 ఎకరాల అరటి తోట నేలమట్టం అయిపోయింది. అలాగే చేతికొచ్చిన వరి పంట కూడా నేల పడిపోయింది. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పులు తెచ్చుకొని పంట కోసం పెట్టిన డబ్బు చేతికొచ్చిన పంట పోయేసరికి చాలా బాధల్లో ఉన్నారు. దీనికి ఆర్థికంగా ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేయాలని మరి కోరుకుంటున్నాను. జీవవలస మండలం శనకూలం గ్రామం. నేను కౌలు రైతునండి. 2 ఎకరాలు చేస్తాను. అదే నా ఈ తోట పడిపోయింది. పడిపోయినప్పుడు కూడా ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడులాగే మరి ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాలని నేను కోరుతానండి. మాకు గదవలస గంగరాజపురంలో నాకు 2 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇదంతా అరటి తోట వేసానండి. మన శుక్రవారం నిన్న వచ్చిన శుక్రవారం అకాల గాలికి మొత్తం అరటి తోటలు తీసుకుందండి. మాకు గత ప్రభుత్వాలు జరిగితే మాకు నష్టపరిహారం ఎంతో కొంత ఇచ్చారు. మీరు కూడా వస్తారని మేము ఆశిస్తున్నాము. నా పేరు నాగభూషణ్ రావు, పరజపాడు విలేజ్, జీవవలస మండలం. నిన్న అకాల వర్షం కారణంగా 200-300 ఎకరాల అరటి తోట నేలమట్టం అయిపోయింది. అలాగే చేతికొచ్చిన వరి పంట కూడా నేల పడిపోయింది. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పులు తెచ్చుకొని పంట కోసం పెట్టిన డబ్బు చేతికొచ్చిన పంట పోయేసరికి చాలా బాధల్లో ఉన్నారు. దీనికి ఆర్థికంగా ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేయాలని మరి కోరుకుంటున్నాను. జీవవలస మండలం శనకూలం గ్రామం. నేను కౌలు రైతునండి. 2 ఎకరాలు చేస్తాను. అదే నా ఈ తోట పడిపోయింది. పడిపోయినప్పుడు కూడా ప్రభుత్వం ఇచ్చింది. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్పై జనసేన నేత కిరణ్ రాయల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ ఓ పొలిటికల్ జోకర్ అని ఎద్దేవా చేశారు. ప్రకాష్ రాజ్ ఒక అపరిచితుడని, ఉత్తమమైన మనిషి కాదని, ఆయన ఉత్తమ నటుడు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ కాళ్లు పట్టుకున్నానని సెటైర్లు గుప్పించారు. నెయ్యిలో కల్తీ జరగడానికి కారకుడు ధర్మారెడ్డి అని కిరణ్ రాయల్ ధ్వజమెత్తారు. వెంటనే ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, భూమను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇంకా గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకి, ప్రధానంగా దేవుని తీసుకొచ్చి మాట్లాడకూడదు ప్రయత్నిస్తున్నాము. చాలా వరకు ఇప్పుడు తగ్గించాం. కానీ మాట్లాడే పరిస్థితులు వస్తుంది. లడ్డు కల్తీ నెయ్యి విషయం, తిరుమల టీటీడీ సంబంధించిన కల్తీ నెయ్యి విషయాన్ని ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పటికీ 2 సంవత్సరాల దాకా పూర్తవుతుంది దగ్గర ఈ విషయం బయటపడి కూడా. ఇప్పటికి కూడా దొంగలు దొరలా తిరుగుతున్నారు. ఎవరైతే కల్తీ నెయ్యి సూత్రధారులు ఉన్నారో ఆ దొంగలందరూ కూడా తెల్ల చొక్కాయలు వేసుకొని మంచిగా దొరల్లాగా తిరుగుతున్నారంటే
నిజంగా చాలా బాధేస్తుంది. ప్రభుత్వంలో ఉన్నామని చెప్పడం కన్నా బాధ అయితే వేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే తాజాగా సిబిఐ ఎంక్వైరీలు అయిపోయింది, సిఈడీలు అయిపోయినాయి. మేము కల్తీ రసాయనాలతో చేశారు నెయ్యి అని ప్రూవ్ అయిన తర్వాత మరొక్కసారి కూడా దినేష్ కుమార్ గారి ఏకసభ్య కమిటీ కూడా నివేదిక ఇచ్చేసింది, ప్రభుత్వానికి అందజేసింది. ఏమని? అసలు దొంగ, కల్తీ నెయ్యి దొంగ ధర్మారెడ్డి హయాంలోనే ఇవంతా కూడా సంతకాలు పెట్టారు. ధర్మారెడ్డి కనుసైగల్లోనే అప్పుడున్న ఈఓ కూడా పనిచేశాడు. అంటే అప్పుడున్న అనిల్ కుమార్ సింఘాల్ గారు కూడా ఈయనకు ముందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు ధర్మారెడ్డి బెదిరింపులకి, భయపెట్టడానికి. అలాంటి ఒక భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తి ధర్మారెడ్డి. అప్పుడున్న సుబ్బారెడ్డి ఆయన కూడా ధర్మారెడ్డి కనుసైగల్లో పనిచేసి అనుకోవాల్సిందే. ఇంకా మళ్ళీ వచ్చిన సిఈడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కల్తీని ప్రోత్సహించారు. వీళ్ళు తెలిసి కూడా చూసి చూడనట్టు పొమ్మని చెప్పి ధర్మారెడ్డి చెప్పాడని చెప్పి కూడా నివేదికలో వచ్చింది. ధర్మారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా? కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా? సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా? బాధితులు ఎవరైతే అందరూ అరెస్ట్ చేయండి. అప్పుడే కనీసం రాబోయే రోజుల్లో టీటీడీనే కాదు, ఏ దేవాలయంలో సరే పనిచేసే అధికారులకి భయం ఉంటుంది. అరెస్ట్ అంటే స్టేషన్ పంపించి బెయిల్ ఇచ్చేది కాదు, ఊసలు లెక్కించాలి వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం మహాపాపం. ముందు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి, భక్తులు మోసం చేసినందుకు. రెండోది కల్తీ ఆహారం, నెయ్యి కల్తీ చేసి దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేశారు కాబట్టి కల్తీ ఆహారం ఉన్న చట్టం ఉంటుంది, కేసు ఒకటి ఉంది ఆహార భద్రతలో. ఆ కేసు పెట్టాలి, చీటింగ్ కేసు పెట్టాలి, భక్తుల మనోభావాలు దెబ్బతీసిన కేసులు పెట్టాలి. ఇన్ని కేసులు పెట్టితే వాళ్ళు జైలుకి పంపించాలి. అది వదిలేసి ఇంకా కూడా వాళ్ళు తెల్ల చొక్కాయలు వేసుకొని ఈరోజు కూడా వాళ్ళు తప్పు చేయనట్టు వెంకటేశ్వర స్వామి వారసుల్లాగా వాళ్ళు బిల్డప్లు ఇస్తున్నారు. నేను ధర్మారెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాను. ధర్మారెడ్డికి నాకు వ్యక్తిగతంగా ఏం లేవు. ఆయన అధికారిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఆయన పోరాటం చేస్తున్నాం. ఆయన అప్పటి నుంచి చెప్తున్నాం ధర్మారెడ్డి కరెక్ట్ కాదని. ఈరోజు కూడా ఆయనే చేశారని చెప్పి రావడం ఆయనకి తెలుసు. ఆయన చేసిన పాపాలకి శిక్ష ఎవరు అనిపించారో చర్యలు తీసుకుంటూనే నిజమైన ఒక జనసేన పార్టీ నాయకులుగా కాకుండా తిరుపతిలో పుట్టి శ్రీ వెంకటేశ్వర భక్తులుగా నా చేతుల మీదుగా కొన్ని వేలాది లడ్లు పంచిన ఆ పాపం నాకు కూడా వచ్చుంటుంది. కాబట్టి ఒక బాధితుడుగా, ఆ లడ్డు ఇచ్చిన బాధితుడుగా, భక్తుడు బాధితుడుగా నేను కూడా, మేమందరం కూడా ఇక్కడ అందరూ కూడా లడ్డు ప్రీతి కాబట్టి జరిగింది కాబట్టి మా అందరి కోసం వాళ్ళని జైలుకి పంపిస్తే నిజంగానే కొంచెమన్నా భక్తులు సంతోషపడతారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇంకా విజయవాడ పరిధిలో నేషనల్ హైవేపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి అండర్ పాస్ల నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు. బస్టాండ్ నుంచి వారధి వరకు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి కానీ అండర్ పాస్ కానీ లేకపోవడంతో రోడ్డు దాటేందుకు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తోందని కృష్ణలంకవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. నగరం గుండా వెళ్తున్న నేషనల్ హైవేపై సరైన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ కానీ, లేదంటే అండర్ పాస్లు కానీ, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ లేకపోతే ఆ ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో, ఎంత రకంగా ఉంటుందో మనకు చూడడానికి విజయవాడ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో విజయవాడ గుండా నేషనల్ హైవే 65 వెళ్తుంది. హైదరాబాద్ నుంచి అటు మచిలీపట్నం వరకు కూడా ఈ రోడ్డు ఉంటుంది. సో విజయవాడ నగరంలో దాదాపు 10 కిలోమీటర్ల పైనే ఈ నేషనల్ హైవే 65 ఉంటుంది. అటు బస్ స్టాండ్ నుంచి ముఖ్యంగా బెంచ్ సర్కిల్ వరకు అయితే ప్రధానమైనటువంటి రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లో విపరీతమైన ట్రాఫిక్. సో ఎక్కడ కూడా ఈ నేషనల్ హైవే 65 పైన ఎక్కడ కూడా మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కానీ, లేదంటే సరైన ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఎక్కడ కూడా కనిపించవు. సో దానికి ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కూడా వారధికి సంబంధించిన సిగ్నల్ అనమాట. ఈ వారధి జంక్షన్లో ప్రతినిత్యం కూడా అటు గుంటూరు నుంచి వెహికల్స్ కానీ, ఏలూరు నుంచి వెహికల్స్ కానీ అన్నీ కూడా ఇదే ప్రాంతం గుండా మనకి విజయవాడ నగరంలోకి వెళ్తూ ఉంటాయి. ఇక్కడే చాలామంది బస్సు దిగి రోడ్డు అటు ఇటు క్రాస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఎలాంటి ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ ఎవరు కూడా లేరు. ప్రతిరోజు కూడా ఇదే పని. సో మార్నింగ్ టైంలో, అదేవిధంగా ఈవినింగ్ టైంలో, అంటే పీక్ అవర్స్లో మరింత రద్దీగా ఉంటుంది. చాలా వరకు ఇక్కడ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్న పరిస్థితి. సో ఇదే పరిస్థితి మనకి అటు బస్ స్టాండ్ నుంచి కూడా చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ నేషనల్ హైవే 65 బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో ఒక దగ్గర మాత్రం మనకి
ఒక అండర్ పాస్ నిర్మించారు. ఇంకెక్కడ కూడా అండర్ పాస్ కానీ లేదంటే సిగ్నల్స్ కానీ రిమైనింగ్ ఏవి కూడా ఉండవు. సో ఇలాంటి వాటి వల్ల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు సిపిఎం పార్టీ కూడా భారీ స్థాయిలో ఆందోళన కూడా చేపట్టింది. ముఖ్యంగా పాదచారులు రోడ్డు దాటుతున్నప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా గత కౌన్సిల్లో కూడా ప్రతిపాదించినప్పటికీ కూడా అలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు విఎంసీ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయలేదు. సో నేషనల్ హైవే వాళ్ళు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇది ఒక పరిష్కారం చూపాలి. ముఖ్యంగా పాదచారులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒకవేళ ప్రమాదం జరిగి చనిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారని కూడా పాదచారులు ప్రశ్నిస్తున్నారు. సో ఎప్పటికైనా ఈ 10 కిలోమీటర్ల మేర ఎక్కడైతే ప్రజలు నిత్యం తిరుగుతుంటారో ఆ ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కానీ లేదంటే ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలు కానీ ఏర్పాటు చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో నాయకత్వ సెగలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాల్సిన సమయంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న పార్టీలో కొత్త చిచ్చు పెట్టింది. ముఖ్యంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు సిపిఎం రేసులోకి రావడం దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో పాతుకుపోయిన సీనియర్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార మార్పిడి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. కేరళ ముఖ్యమంత్రి పీఠం కోసం వినిపిస్తున్న పేర్లలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేణుగోపాల్ రాష్ట్ర రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఏఐసీసీ కేరళ ఇన్ఛార్జ్ తారిక్ అన్వర్ స్పందిస్తూ ముఖ్యమంత్రి ఎంపికపై అంతిమ నిర్ణయం పార్టీ అధిష్టానానిదేనని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేణుగోపాల్ను రాష్ట్రానికి పంపిస్తారా లేదా అనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఒకవేళ ఆయన్ను ఎంపిక చేస్తే అది పార్టీ అంతర్గత సమీకరణాల్లో పెనుమార్పులకు దారితీసే అవకాశము ఉంది. ఒకవైపు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న విడి సతీశన్ పేరు కూడా సీఎం రేసులో బలంగా వినిపిస్తోంది. గత 5 ఏళ్లుగా పినరన్ విజయన్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో సమర్థవంతంగా ఎదుర్కొనడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా యూడీఎఫ్ కూటమిలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద భాగస్వామ్య పక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సతీశన్ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్తో ఉన్న సంబంధాలు మరియు కూటమిలోని ఇతర పార్టీలతో ఉన్న సయోధ్య ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. స్థానిక నేతల మద్దతు సతీశన్కే ఎక్కువగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. కేరళలో అధికారం దక్కించుకోవటం ఎంత ముఖ్యమో ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కూటమి ఐక్యతను కాపాడుకోవటం అంతకంటే ముఖ్యం. సీనియర్ నాయకులు రమేష్ చెన్నెతాల వంటి వారు కూడా రేసులో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం వేణుగోపాల్ మరియు సతీశన్ మధ్య నెలకొన్నట్టు కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే యూడీఎఫ్ విజయం సాధిస్తే గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా అధిష్టానం ఒక ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా కూటమిలోని చిన్న పార్టీలను సంతృప్తి పరుస్తూ సమర్థవంతమైన పాలన అందించే నాయకుడి కోసం అన్వేషణ మొదలైంది. ఎన్నికల ఫలితాల తర్వాతే ఆ ఉత్కంఠకు తెరపడనుంది. ఈ నాయకత్వ గందరగోళాన్ని అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తేల్చుకోలేని కూటమి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తుంది అంటూ ఇప్పటికే పినరన్ విజయన్ విమర్శలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ లోని అంతర్గత కుమ్ములాటలు ఓటర్లలో ప్రతికూల సంకేతాలను పంపే అవకాశం ఉందని హైకమాండ్ ఆందోళన చెందుతోంది. ఒకవేళ నాయకత్వ సమస్యను ముందుగా తేల్చుకోలేకపోతే గత ఎన్నికల్లో లాగే ఈసారి కూడా చేతికి వచ్చిన విజయం చేజారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నూట 40 సీట్లు ఉన్న కేరళంలో ఈసారి అధికారం మారబోతోందని అంచనాలు వేశాయి ఎగ్జిట్ పోల్స్.
ఆత్మసాక్షి, పీపుల్స్ పల్స్, ఆపరేషన్ చాణక్య, పీ మార్క్, బెంచ్ మార్క్ ఇలా చాలా సర్వేలు యూడీఎఫ్ కూటమికి పట్టం కట్టాయి. రెండవ స్థానంలో ఎల్టీఎఫ్ నిలిచే అవకాశం ఉందంటున్నాయి సర్వేలు. 140 సీట్లలో విజయ్ నేతృత్వంలోని ఎల్టీఎఫ్ కి 58 నుంచి 64, యూడీఎఫ్ కి 72 నుంచి 80కి, బీజేపీకి సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయంటోంది చాణక్య స్ట్రాటజీస్. ఆత్మసాక్షి సర్వే సంస్థ ఎల్డీఎఫ్ కి 61 నుంచి 66, యూడీఎఫ్ కి 76 నుంచి 81 సీట్లు వస్తాయంటోంది. పీపుల్స్ పల్స్ సర్వే అంచనాలు యూడీఎఫ్ 75 నుంచి 85 స్థానాలు, ఎల్డీఎఫ్ కు 55 నుంచి 65 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ షియాజ్ కూడా సీఎం పదవి రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఎర్నాకుళం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఎవరూ కాలేదని, కాబట్టి ఎర్నాకుళం నుంచి ప్రాతినిధ్యం వహించే వ్యక్తికే ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. కేరళ కాంగ్రెస్ లో గెలవాలంటే కేవలం ఆధిపత్య వ్యతిరేకత సరిపోదు, అంతర్గత ఐక్యత కూడా అత్యవసరం. కేసీ వేణుగోపాల్ ను సేవియర్ గా చూపిస్తారా లేక స్థానిక నేతలకు పట్టం కడతారా అనే నిర్ణయంపై యూడీఎఫ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఢిల్లీ నుండి వచ్చే ఆదేశాలు తిరువనంతపురంలోని కార్యకర్తల మనసులు గెలుచుకోకపోతే కేరళంలో కాంగ్రెస్ ప్రస్థానం మరోసారి ప్రశ్నార్థకరంగా మారే అవకాశం ఉంది.